RTI Live News. Ask for right. ఆర్టీఐ లైవ్ న్యూస్ కి స్వాగతం. ఉత్తరాంధ్ర చర్చ వేదిక కార్యక్రమం విజయనగరం సిటీ గురజాడ పబ్లిక్ స్కూల్లో కో కన్వీనర్ బీశెట్టి బాబ్జీ ఆధ్వర్యంలో జిల్లా స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ చర్చా వేదికలో ఉత్తరాంధ్ర చెరువు పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వర్ ప్రసాద్ మాట్లాడుతూ రాబోయే రాజకీయాల్లో ఎవరైతే నీటి వనరుల్ని కాపాడతారో, ఎవరికైతే ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడతారో వాళ్లకు స్వచ్ఛందంగా మా మద్దతు తెలుపుతూ మా ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి తప్పకుండా మద్దతు తెలుపుతోందని తెలియజేసినట్లు ఆర్టీఐ న్యూస్ జర్నలిస్ట్ సంతోష్ పాణిగ్రాహికి ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికలంటే ఎవరు గెలుస్తున్నారు, ఎవరు ఓడిపోతున్నారు అన్నది విషయం కాదు. ఎన్నికలంటే ప్రజలు గెలవాలి, ప్రజల అజెండా గెలవాలి. అందుకనే ప్రజలందరూ కూడా ఎన్నికలకు ముందు ప్రజా సమస్యలపైన ఆలోచించాలంటే దీనికి పౌర వేదికలు కానీ, ప్రజా సంఘాలు కానీ ప్రజల మధ్య కూర్చొని చర్చ చేయాలి. అందులో భాగంగానే ఈరోజు ఉత్తరాంధ్ర చర్చా వేదిక కన్వీనర్గా నేను విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ప్రజా సంఘాలన్నింటినీ పిలిచి ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాం. ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా కొద్దిగా అజెండాను తయారు చేశాం. విజయనగరం జిల్లాలో కీలక సమస్యలు ఏంటి, రామతీర్థ సాగరం ఎందుకు పూర్తి కాలేదు, భీమసింగ్ షుగర్ ఫ్యాక్టరీని ఎందుకు తెరిపించలేదు, జిందాల రైతులు నష్టపోయినా చనిపోయినా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు, తాటిపూడి రిజర్వాయర్ వాటరు అక్రమంగా విశాఖపట్నం తగ్గిపోతే ఎందుకు మాట్లాడలేదు, గుర్రగడ్డ కానీ, జంజావతి కానీ, తోటపల్లి కానీ, వెంగళరాయి కానీ, పెద్దగడ్డ కానీ, ఆడారగడ్డ కానీ ఎందుకు పూర్తి చేయలేదు, మనకి ఒరిస్సాకి బోర్డర్లో ఉన్నటువంటి గిరిజన ప్రాంతం కొటియా కోసం ప్రభుత్వ అధికారులు ఎందుకు మాట్లాడలేదు, ఎంత కుర్రోడు అంత కుర్రోడు గంజాయి తాగేస్తుంటే ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, తాగుబోతుల కింద రాష్ట్ర ప్రభుత్వం విచ్చలవిడిగా మద్యం సరఫరా చేస్తే ఎందుకు మాట్లాడరు. ఇది అజెండా, ఇది ఎన్నికలు. ఇది మానేసి ఎవరికి టికెట్ వస్తుంది, ఎవరు మేనల్లుడికి వస్తుందా లేదా, ఇక్కడ విజయనగరంలో ఎవరు పోటీ చేస్తారు, చీపురుపల్లి ఎవరు, గైతునారులు ఎవరు, భోగాపురంలో ఎవరు, ఇది కాదే. ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయినా, మరోసారి జగన్మోహన్ రెడ్డి అయినా, మరోసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినా పరిపాలనలో మార్పు రాదు, ప్రజల్లో మార్పు రావాలి. ప్రజల్లో మార్పు రావాలంటే ప్రజా సమస్యల పట్ల మీకు అవగాహన ఉండాలి. ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉండాలంటే ఏ సమస్యలో మనం కీలకంగా ఉన్నాం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఎందుకు పూర్తి కాలేదు, ప్రభుత్వం ఎందుకు నిధులు విడుదల చేయలేదు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వస్తే విజయనగరం జిల్లాలో 4 లక్షల ఎకరాలకి నీరు వస్తుంది, 128 పైన గ్రామాలకు మంచినీళ్ళు వస్తాయి, ప్రాజెక్టులు పూర్తయితే రైతులు బాగుంటారు, రైతుకు పంట బాగుండి లాభం వస్తే రైతు బాగుపడతాడు, పరిశ్రమలు కొత్త పరిశ్రమలు వస్తే మన కుర్రాళ్ళకు ఉపాధి ఉంటుంది. ఇది మానేసి ఏది పడితే అది మాట్లాడుకొని ఎలక్షన్ అంటే వాళ్ళ కోసం అనుకుంటాం, వాళ్ళ కోసం కాదు, ఇది ప్రజల కోసం. అందుకనే విజయనగరం జిల్లాలో యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి ప్రజా సంఘాలను పిలిపించి ఈ చర్చా వేదిక పెట్టాం, ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాం. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో ఇవి ఇకపై ఈ ప్రజా సంఘాలన్నీ విరివిగా మాట్లాడాలని చెప్పి ఉత్తరాంధ్ర చర్చా వేదిక కన్వీనర్గా నేను కోరుకుంటున్నాను.